తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పోలీసులు, వైద్యాధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖలోని క్లినిక్ నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు నమ్రతతో పాటు 6 సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నమ్రతతో పాటు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మారేడుపల్లిలో జడ్జి ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగులోకి రావడంతో విశాఖ జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగారు. క్లినిక్ లో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి అరాచకాలు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా వీటి మీద పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా దాడులు చేశారు. ఈ భాగంగానే దీన్ని ప్రస్తుతం లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరైతే సంతానం కోసం వస్తున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా చాలా వరకు మోసాలు చేస్తూ మొత్తం ఇదంతా కూడా బట్టబయలు అవడంతో గతంలో కూడా దీని మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అనాధికారికంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళీ లోపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డెమో ఆఫీసర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, లోపలికి వెళ్లారు, ఎటువంటివి లోపల లాక్ చేస్తుందండి. 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ 2018లో ఈ బిల్డింగ్ కాకుండా ఇంకో బిల్డింగ్ లో వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2023 వరకే ఉంది. 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదు. ఇక్కడైతే పర్మిషన్ లేదు. విశాఖ జిల్లాలో ఈ యొక్క సెంటర్ కి, మిగతా సెంటర్కి పర్మిషన్ ఉంది. 9 సరగసి సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ ఉంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పి జగదీశ్వరరావు గారు, నెక్స్ట్ అలాగే పీడియాట్రిషియన్ హెడ్, గైనకాలజీ హెడ్ కలిపి బోర్డు. ఈ బోర్డు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వచ్చా లేదనే సరగసి ఉంటుంది. అటువంటిది 5 అప్లై చేస్తే మేము 2 ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు లేరు. వీళ్ళ సెంటర్ కూడా పర్మిషన్ లేదు. కలెక్టర్ గారు మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఇటువంటిది ఏమీ జరగలేదు. ఇక్కడ ఏమీ లేదు. ఇది వరకు వాళ్ళు ఎక్కడైనా సరే మరి చేసి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ లాక్ చేసి ఉన్నాయి. చూసాం. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం మేము రావడం జరిగింది. చూసాం. అంతే. ప్రస్తుతానికి అయితే ఆరోపణలు హైదరాబాద్ లో కూడా ఇదంతా కూడా బట్టబయలవడంతో దానికి సంబంధించి విజయవాడ, విశాఖలో కూడా జరుగుతున్నాయి. ఇంక నిన్న కూడా కళ్యాణి అనే మేనేజర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్స్ లోపల మీరు గమనించారు? లోపల ఏమైనా డాక్యుమెంట్స్ నేను చూడలేదు సార్. ఇప్పుడు వచ్చి చూడితే డాక్యుమెంట్స్ లాక్ చేస్తుంది కాబట్టి మన డాక్యుమెంట్స్ మరి పోలీసు వాళ్ళు లేకుండా చూడడం అవ్వలేదు. అది లాక్ చేస్తుంది. మరి పాతయ్య అంటున్నారు అవన్నీ కూడాను. సరే, ఈవేళ వాళ్ళ మరి హైదరాబాదు, విజయవాడలోనే జరిగిందని చెప్పి అంటున్నారు. మరి అక్కడ జరిగిందేమో తెలియదు. కానీ ఇక్కడైతే యాక్చువల్గా పర్మిషన్ లేదండి. ఈ సెంటర్కి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చేయలేదు. ఏమని ఓపీ కూడా ఇక్కడ లేదు. మరి ఏమైనా కొత్త ఏమైనా పాత అక్కడ జరిగినా ఇక్కడ ఏమైనా ముసుగులో ఇక్కడ బయటికి పెట్టి దాదాపు ఇక్కడ ఎవరికైనా పేషెంట్లు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే తీసుకెళ్లడం కానీ ఏం చేస్తున్నారు? లేదు, అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ ఈ సెంటర్ పర్మిషన్ లేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఓపీలో లేరు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ జరగడం లేదు కాబట్టి మేము ఇక్కడ పర్మిషన్స్ లేవు. పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి. వీళ్ళ రిజిస్ట్రేషన్ మిగతా అన్ని చేసిన వాటిని బట్టి ఇక్కడ మనకి 50 సెంటర్లు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఇది లేదు. ఈ సెంటర్ పర్మిషన్ లేదు కాబట్టి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళు చేసుకోలేదు. ఈ సరోగసి అంటే సరోగసికి ఐవీఎఫ్ కి రెండింటికి అద్దెగర్భం అంటే పిల్లలు పుట్టకపోతే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తారండి. ఐవీఎఫ్ సెంటర్ లో కూడా సెట్ కాకపోయినట్లయితే సరగసికి వెళ్తారు. సరగసి కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీని బట్టి అది గవర్నమెంట్ ఒక మెడికల్ బోర్డు ఉందో మెడికల్ బోర్డులో ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరగసికి అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారంగానే కలెక్టర్ గారి ఆధీనంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు గారు ఇక్కడ చూస్తున్నారు. ఈ సెంటర్కి అయితే అనుమతి లేదు సార్. అంటే అద్దెగర్భం ఇచ్చేటప్పుడు భర్తవి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? అంటే పుట్టబోయేటువంటి బిడ్డకి కానీ అది యాక్చువల్గా అది వాళ్ళ యొక్క విల్లింగ్ నేచర్ అది ఇవ్వడానికి లేదండి. అది పర్మిషన్స్ అన్ని కూడా ముందు వాళ్ళు తీసుకోవాలి. పర్మిషన్స్ మరి తీసుకున్నారో లేదో అనేది మాకైతే తెలియదు. ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ మేము దాని గురించి పట్టించుకోలేదు. సుమారు ఎంతమంది ఉండొచ్చు అంటే ఓవరాల్ గా విశాఖలో చూసుకుంటే ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అవ్వచ్చు, సరోగసి సెంటర్స్ విశాఖపట్నంలో 9 ఉన్నాయి సార్. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కదా, ఐవీఎఫ్ సెంటర్స్ 50 ఉన్నాయి. సరగసి 9 ఉన్నాయి. అంటే పర్మిషన్ అఫీషియల్ గా ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి.
పర్మిషన్ ఇదే ఈ సెంటర్కి అయితే పర్మిషన్ లేదండి ఇక్కడ. ఇది ప్రస్తుతం అయితే అధికారులు కూడా ఎవరైతే ఇక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో దీనికి ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఎవరైతే పిల్లలు పుట్టిన వాళ్ళు సంతానం కోసం ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కావాల్సినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా కలెక్ట్ చేయడం, తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క కౌంటింగ్ అనేది ఇదంతా కూడా తక్కువగా ఉంటే మిగతా అక్రమంగా అంటే వేరే వాళ్ళవి అంతా కూడా వీర్య కణాలు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ద్వారా బేబీని పుట్టించడం, సరోగసి కేంద్రాలు ఈ ఐవీఎఫ్ సెంటర్లు అయితే ప్రస్తుతం అయితే ఈ దంపతులు ఎవరైతే పిల్లలు పుట్టినటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళ యొక్క దీన్ని క్యాష్ చేసుకుని ఈ విధంగా వాళ్ళైతే అక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నగరంలో ప్రస్తుతం ఈ సెంటర్తో పాటు మొత్తం 9 సరోగసి కేంద్రాలు ఐవీఎఫ్ సెంటర్స్ కూడా మొత్తం 50 వరకు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు మరి ఏకకాలంలో మొత్తం తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఈ ఘటనకు సంబంధించి గతంలో 2018 ఆ టైంలో 2020 సమయంలో ఇక్కడ కూడా తనిఖీలు జరిగాయి. తర్వాత ఇక్కడ కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా అద్దె గర్భం కోసం వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళ శుక్రకణాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి వాళ్ళని తప్పుదోవ పట్టించడం, పిల్లల్ని పుట్టించడం అన్ని కూడా చేస్తున్న ఆరోపణలు. ఇప్పుడు కూడా ఈ కొత్త బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా అనాధికారికంగా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. లోపల కూడా చాలా వరకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిన్న కూడా చేసినటువంటి రైడ్స్ లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతోపాటు మేనేజర్ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ అనే మేనేజర్ని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఓవరాల్ గా దీనికి చూసుకుంటే మొత్తం ఈ ఐవీఎఫ్ సెంటర్లు అవ్వచ్చు, సరోగసి కేంద్రాలు ఇవన్నిటి మీద ప్రస్తుతం అయితే పోలీసులు ఏకకాలంలో మొత్తం దాడులు అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బాగోతాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పేటలో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ తల్లిదండ్రులు ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో భార్యాభర్తలు వాళ్ళనే లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా ప్రస్తుతానికి మోసాలు పాల్పడుతున్నారు. దాంతోపాటు వారికి ఐవీఎఫ్ సరోగసి ద్వారా బిడ్డలను ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలను చేపిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఘటన ప్రస్తుతం వెలుగు చూసింది. అయితే ఇది గతంలోనే 5 ఏళ్ల క్రితమే విశాఖలో ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ లో 5, 6 ఈ ఫ్లోర్లలో ఈ 2 ఫ్లోర్లలో కూడా దీనికి సంబంధించిన కార్యకలాపాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టరని తెలిసినటువంటి ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసి తర్వాత వారికి ఈ విధంగా పిల్లలను ఇస్తామని చెప్పి వాళ్ళతో గర్భం దాల్పించి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయిస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఎవరైతే ఎండీ అయినటువంటి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండీ నమ్రతాకి సంబంధించినటువంటి లైసెన్స్ ను కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత వారి దగ్గర నుంచి కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి అవ్వచ్చు మిగతా ప్రాసెస్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా జరిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పైన కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అక్కడ కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్లు మనకి తెలుస్తుంది. ఈరోజు ఉదయాన్నే అధికారులు ఇక్కడ చేరుకొని ఆ 2 ఆఫీసులకి అంటే మొత్తం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఆ 2 సెంటర్లలోనూ పైన సరోగసి జరుగుతుంది, కింద ఐవీఎఫ్ ప్రాసెస్ కూడా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పైన జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలను కూడా ప్రస్తుతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ కన్సల్టెంట్ కి సంబంధించినటువంటి ఇటువంటి చీటీలు కూడా దొరికాయి. పి నమ్రత ఎండీ పేరుతో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఈమె లైసెన్స్ ని మొత్తం రద్దు చేసినప్పటికీ ఈమె దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమందిని పెట్టి మళ్ళీ అనాధికారంగా 2023లో ఈ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత రెన్యువల్ చేయకుండా ఆ తర్వాత మొత్తం దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహారాణిపేట జంక్షన్ లో ఇక్కడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ కొంతమంది బాధితులు అంటే ఎవరైతే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఉంటారో వారిని టార్గెట్ గా చేసుకుని అంటే వాళ్ళకి జరిగినటువంటి ఏదైనా జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగినా బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ తమ పరుగు పోతుందని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఒకటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తామని చెప్పి ఆశ పెడుతున్నారు. తర్వాత ఏదైనా జరగకూడదు జరిగితే తర్వాత వాళ్ళు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ 2
ఫ్లోర్లలో కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు